నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తానని ప్రశ్నిస్తానంటూ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ ఎటకేలకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన ఎంత నిజాయితీ మాటలు చెప్పినా స్వయాన ఆయన శాఖలోని అవినీతి రాజ్యమేలుతుండడం గమనార్హం. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఆ అవినీతి దందా వెలుగు చూడడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోని రావురివాండ్లపల్లె, కాయలవాండ్లపల్లెలో అడవి పంది మాంసం విక్రయాలు జరుగుతున్నాయని అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ముబీన్ తాజ్, ఫారెస్ట్ గార్డ్ ప్రకాష్ గోపాల్ అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే అడవి పందులను విక్రయించే వారున్నారో వారి వద్ద అటవీశాఖ అధికారులు 5 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులే స్వయంగా వీడియోను కూడా రిలీజ్ చేయడం సంచలనమైంది. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 5 లక్షలు ఇవ్వాలని, లేకపోతే కేసు బుక్ చేస్తామని బెదిరించినట్లుగా వారు వాపోయారు. ఈ మేరకు బాధితులు అధికారుల లంచం వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. మరి తన శాఖలో జరుగుతున్న ఈ అవినీతి దందాపై డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఎంటర్టైన్మెంట్ చేసుకుంటా కూర్చోన్నారు. నేను అందుకనే కరెక్ట్ మీరే ఎందుకంటే వాళ్ళు ఎందుకు పట్టకలేదు అన్నారు కదా, ఎందుకు పట్టకలేదు అన్నారు కదా. ఆయన శ్రీనివాస్ పిలిపించండి. ఎవరు ఆయన అంగడి షాప్ పేపర్ల కోసం శ్రీరాములు రమ్మనండి. ఎవరు ఫోన్ చేయాలి, ఫోన్ చేయండి. డిమాండ్ చేస్తున్నామట. కాంపౌండింగ్ కడతారా, రిమాండ్ పోతారా అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చినాం మేము. రిపోర్టర్ వస్తున్నారు. ఏమి